హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతున్న కథ లంకె బిందెలు. ఒక జమీందారు గారి గ్రామంలో ఒక నిరుపేద రైతు ఉండేవాడు. వాడి దుస్థితి చూసి జమీందారు వాడికి కొద్దిపాటి బంజరు పొలం ఇచ్చి బతికున్నంత కాలం అనుభవించమన్నాడు. ఒకనాడు రైతు తన చెక్క దున్నుతూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది. తవ్వి చూస్తే లంకె బిందెలు కనబడ్డాయి. వాటి నిండా బంగారు కాసులున్నాయి. ఆ బిందెలను ఎలాగైనా పరాయవాడు కన్ను పడకుండా ఇంటికి చేర్చుకుంటే తన దరిద్రం తీరిపోతుంది. ఈ లంకె బిందెల మాట మరో ప్రాణి చెవిన పడిందో వాటిలో ఒక్క కాసు కూడా తనకు దక్కదు. అంతా జమీందారు చెవులు మెల్లేసి తీసుకుంటాడు. అయితే ఆ బిందెలు చాలా బరువున్నాయి. తాను ఒక్కడు వాటిని ఇంటికి చేర్చడం అసంభవం. తన భార్య కూడా సహాయపడాలి. కానీ దాని నోట నూగింజ నానదు. అది ఒట్టి వెర్రిబాగుంది. రైతు ఎంతసేపు దీర్ఘంగా ఆలోచించి చివరకు కర్తవ్యం నిర్ణయించుకున్నాడు. చీకటి పడగానే వాడు కొన్ని చేపలు, ఒక కోడి కొన్నాడు. చేపలను తెచ్చి తన దొడ్లో ఉన్న ఉచ్చుల్లో పెట్టాడు. కోడి పెట్టెను తీసుకుపోయి చెరువులో వేసిన వలలో పెట్టేశాడు. తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు ఉత్త చేతులు ఆడుచుకుంటూ వస్తావు, వంట ఏం చేయను అని పెళ్ళం లబలబలాడింది. ఊరికే అరవకు, దొడ్లో ఉచ్చులు వేశాను, ఏమన్నా పడ్డాయేమో చూద్దాం పదా. చెరువులో వల వేసొచ్చాను, అందులో కూడా ఏమైనా చిక్కి ఉండొచ్చు అన్నాడు రైతు. ఇద్దరు బయలుదేరారు. ఉచ్చులో చేపలు దొరికాయి, వలలో కోడి చిక్కింది. ఎంత చిత్రం, ఎంత చిత్రం అన్నది రైతు పెళ్ళం. ఇదేం చూసావు, ఇంతకన్నా చెప్తాను చిత్రం విను. మన పొలంలో లంకె బిందెలు దొరికాయి. అర్ధరాత్రి వేళ మనం పోయి వాటిని తెచ్చుకోవాలి. ఎవరికీ తెలియరాదు సుమా. తెలిస్తే ఆ బిందెల్లో ఉన్న బంగారం మనకు దక్కదు, జాగ్రత్త అన్నాడు రైతు. ఇద్దరు చీకట్లోనే పొలానికి వెళ్లారు. అక్కడ ఒక చోట ఎర్ర నీళ్లు, ఒక మండ సిద్ధంగా ఉంచాడు రైతు. ఆ చీకట్లో వాడు మండని ఎర్ర నీళ్లలో ముంచి తన పెళ్ళాం మీద విదిల్చాడు. వాన కురుస్తుందేంటి అంటూ పెళ్ళాం తలెత్తి చూసింది. ఎక్కడా చిన్న మబ్బు తునక కూడా లేదు. నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. మబ్బు లేకుండా వాన ఏమిటి అన్నది రైతు పెళ్ళాం. మబ్బు లేని వాన నెత్తురువాన, నీకు తెలీదా అన్నాడు రైతు. అట్లాగా అన్నది రైతు పెళ్ళం ఆశ్చర్యంగా. తర్వాత ఇద్దరు లంకబిందెలు మోసుకొని ఇంటికి బయలుదేరారు. వాళ్ళు జమీందారు గారి ఇంటి వెనకగా వచ్చేటప్పుడు 2-3 ఆవులు మూలిగినట్టుగా అరిచాయి. అదేమిటి అన్నది రైతు పెళ్ళం భయంతో. ఏం లేదులే, జమీందారు గారిని దెయ్యాలు ఎత్తుకుపోయాయట, అందుకని నౌకర్లు ఏడుస్తున్నాడు అన్నాడు రైతు. అట్లాగా అన్నది రైతు పెళ్ళం మళ్ళీ ఆశ్చర్యంగా. మొగుడు పెళ్ళాలిద్దరూ ఏ విఘ్నము లేకుండా ఇల్లు చేరుకున్నారు. లంకె బిందెలను ఒక చోట పాతి పెట్టారు. రైతు పెళ్ళాం అలసిపోయి ఉండటం చేత వెంటనే నిద్రపోయింది. రైతు మాత్రం మేలుకుని ఉండి లంకె బిందెలను మళ్లీ తవ్వి తీసి బంగారం ఒక చోట, బిందెలను మరొక చోట పాతిపెట్టి తాను కూడా నిద్రపోయాడు. తెల్లవారు లేస్తూనే పెళ్ళాం రైతుతో, నాకు కాసుని కాసులిస్తావా? మంచి చీరలు, నగలు కొనుక్కుంటాను. మనం ఎప్పుడు డబ్బులు గలవాళ్ళం కదా అన్నది. పిచ్చిదానా, మనం ఎడాపెడా బంగారం వాడుతుంటే మన రహస్యం అందరికీ తెలిసిపోదు అన్నాడు రైతు. ఇద్దరూ మాట అనుకుని చివర్లకు పోట్లాడుకున్నారు. రైతు పెళ్ళం బావి దగ్గరికి వెళ్ళి పొరుగింటి ఆవిడ కనపడ్డే మరుక్షణమే, నా మొగుడు ఎంత పిసిని కొట్టో చూసావటమ్మా అన్నది. ఎందుచేత అన్నది పొరుగింటి ఆవిడ. మళ్ళీ ఎవరితోనూ అనమాకు, మాకు పొలంలో లంకె బిందెలు దొరికాయి. వాటి నిండా బంగారు కాసులే. కోకలు కొనుక్కుంటానంటే నా మొగుడు ఒక్క కాసు ఇస్తే ఒట్టు అన్నది రైతు భార్య. మళ్ళీ రాత్రి పడేలోపుగా లంకె బిందెల వార్త గ్రామంలో చాలామందికి తెలిసిపోయింది. మరి 2-3 రోజులకు ఆ మాట జమీందారు దాకా వెళ్ళింది. ఆయన ఉగ్రుడై రైతు ఇంటికి వచ్చి, దుర్మార్గుడా, నమ్మక ద్రోహి, పాపం కదా అని నీకు పొలం ఇచ్చేసుకోమని ఇస్తే ఆ పొలంలో దొరికిన లంకె బిందెలు కాజేస్తావా అని నీ బాబుగాడు సుమా అని రెంకలు పెట్టాడు. రైతు లోపల బెదురుతున్నా పైకి తొణక్కుండా, లంకె బిందెలేమిటి బాబు, మీతో ఎవరన్నారు అన్నాడు. నువ్వు నీ పెళ్ళాం కలిసి ఆ లంకె బిందెలు తెచ్చుకున్నారటగా, ఊళ్ళో అందరికీ అదే చెప్పిందట అన్నాడు జమీందారు. రైతు పెళ్ళాం కేసి చురుచురా చూశాడు. ఆ పిచ్చిది మొగుడుతో, అట్లా చూస్తావేం, నువ్వు నేను కలిసి లంకె బిందెలు పొళ్ళ నుంచి మోసుకురాలా, వాటి నిండా బంగారు కాసులే అన్నది. అదెప్పుడు అన్నాడు రైతు ఆశ్చర్యం నటిస్తూ. నేను మర్చిపోయాను అనుకున్నావా? ఆ రాత్రేగా మన ఉచ్చులో చేపలు పడింది, చెరువులో వలేస్తే కోడి పడింది కూడాను అన్నది భార్య. చుట్టూ మోగిన జనం ఆ పిచ్చి మాటలకు నవ్వసాగారు. ఏం నవ్వుతారు, ఆ రాత్రేగా మబ్బులు లేకుండా నెత్తురువాన కురిసింది,
అన్నట్టు అర్ధరాత్రి వేళ జమీందారు గారిని దయ్యాలు ఎత్తుకుపోతే నౌకర్లందరూ లబోదిబమ్మని ఏడ్చారే అన్నది రైతు పెళ్ళాం. ఛీ మతిమాలిన ముండా అని తిట్టి జమీందారు బయటికి వెళ్ళిపోయాడు. లంక బిందెల పుకారు కూడా వట్టి పుకారే అని ఆయనకు రూఢి అయింది. చూడవచ్చిన వాళ్ళు కూడా రైతు పెళ్ళని చెప్పే ఒక్క మాట నమ్మడానికి లేదంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సువర్ణ హస్తం. పూర్వం దక్షిణ మధురలో ఒక రాజు పాండ్యురాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయన ప్రజలను బిడ్డలా చూసుకునేవాడు. ఎవరికి ఎలాంటి అన్యాయము జరగనిచ్చేవాడు కాడు. ఆయన రాజ్యంలో రామరాజ్యంలాగా ఉండేది. దేశంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా ఆ సంగతి చారుల ద్వారా రాజుకి వెంటనే తెలుస్తూ ఉండేది. ఆయన సాధ్యమైనంత వరకు వారి వారి కష్టాలను నివారణ చేస్తూ ఉండేవాడు. ఇదిగాక ఆయన తరచుగా మారు వేషంలో తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. అందుచేత ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సుఖపడేవారు. ఒక రాత్రి రాజు మారువేషంలో నగరమంతా తిరుగుతూ 10 గంటల వేళ ఒక బ్రాహ్మణ వీధికి వచ్చాడు. ఒక ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఆయనకి లోపల నుంచి ఒక స్త్రీ దుఃఖిస్తూ ఉండటము, ఒక పురుషుడు ఆమెను సముదాయిస్తూ ఉండటము వినిపించింది. రాజు ఆ ఇంటి ముందు నిలబడి లోపల జరిగే సంభాషణ ఆలకించాడు. సంగతి ఏంటంటే, ఆ ఇంట్లో ఒక బ్రాహ్మణ దంపతులు ఉంటున్నారు. వారికి పిల్లలు లేరు. మర్నాడే భర్త ఏదో పని మీద కాశీకి ప్రయాణమై వెళ్తున్నాడు. ఆయన తిరిగి వచ్చేదాకా ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఉండాలి అని భార్య చింతిస్తున్నది. 6 మాసాల నుండి అమావాస్య రాగానే నేను తిరిగి వస్తా కదా. ఈ 6 మాసాలకి నెలకి సరిపోయే సాంబారాలన్నీ ఇంట్లో చేర్చుంచాను. అందుచేత నువ్వు ఇంతగా విచారించాల్సిన అవసరము పని ఏమీ లేదు అంటున్నాడు భర్త. సంబారాలు తక్కువైపోతాయని నేనేం బెంగపడటం లేదు. ఆడదాన్ని, అందులోనూ ఒంటరిదాన్ని. 6 మాసాల పాటు కొంపలో తోడు లేకుండా ఉండాలంటే ఎంత కష్టం చెప్పండి. ఏ రాత్రి ఏ దొంగోడు లోపల జొరబడతాడో అని ప్రాణాలు పిచ్చిపిచ్చిలాడతాయి కదా అంటున్నది భార్య. హోసు పిచ్చిదానా, పెట్టిన కోటలాగా మన రాజుగారుండి ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతుంటే దొంగల భయమా? ఇంకా నయం, మన దేశంలో ఎక్కడన్నా దొంగలు పడ్డట్టు ఎప్పుడైనా విన్నావా? ఇంత రాజ్యాన్ని కాపాడే మహారాజు నిన్ను దొంగల భయం నుంచి కాపాడలేకపోతాడని నీ భయం? అటువంటి పిచ్చి భయాలు మాను అన్నాడు భర్త. ఈ సంభాషణ విని రాజు ముందుకు సాగిపోయాడు. మర్నాడు ఆ ఇంటి యజమాని కాశీకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రాజు మారువేషంలో వీధిలోకి వచ్చి ఆ ఇంటి ముందు తెల్లవార్లు కాపలా కాశాడు. అది మొదలు రోజు రాత్రివేళ ఆ ఇంటికి కాపలా ఉండవచ్చాడు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. 6 నెలలు నిండి అమావాస్య వచ్చింది. రాజు తన అలవాటు ప్రకారం ఆ ఇంటి ముందు కాపలా కాయటానికి మారువేషంలో వచ్చాడు. ఆయన వాకిలి సమీపించేసరికల్లా లోపల నుంచి ఎవరిదో మగవాడి గొంతు వినిపించింది. ఇంటి యజమాని లేని సమయంలో పరపురుషుడెవడో లోపల ప్రవేశించి ఉంటాడని అనుమానించి రాజు తలుపు తట్టాడు. కానీ ఆయన మరుక్షణమే తలుపు సందులోంచి చూసేసరికి ఇంటి యజమాని కాశీ నుంచి తిరిగి వచ్చి తన భార్యతో మాట్లాడుతూ ఉండటం రాజు కంటపడింది. ఆయన కంగారు పడిపోయాడు. తొందరపడి తలుపు తట్టడం చాలా పొరపాటైంది. తాను కాశీకి వెళ్ళిన కాలంలో ఎవరో వచ్చి తన వాకిలి తలుపు తడుతూ ఉండి ఉంటాడని ఆ బ్రాహ్మణుడు అనుమానపడగలడు. తాను చేసిన ఈ పొరపాటు సరిదిద్దుకునే ఉద్దేశంతో రాజు గబగబా ఆ వీధిలో మరికొన్ని వాకిలి తలుపులు కూడా తట్టి చీకట్లో పడి వెళ్ళిపోయాడు. తలుపులు తట్టినది ఎవరా అని తెలుసుకోవటానికి ఇళ్లలో వారంతా బయటకు వచ్చారు. అందరూ కూడబలుకొని ఇది ఎవరో దొంగ చేసిన పని అయి ఉంటుందనుకున్నారు. ఈ నగరంలో అటువంటి సంఘటన ఎన్నడూ జరిగి ఉండలేదు. అందుచేత వారు రాజుగారికి ఈ విషయంపై ఫిర్యాదు చేయాలని నిశ్చయించుకున్నారు. మర్నాడు వాళ్ళందరూ రాజుగారి సభకి హాజరై, మహారాజా, ఇంతకాలంగా మేమంతా తమ అండతో ఎలాంటి చోర భయం లేకుండా, ఇతర భయాలు కానీ లేకుండా సుఖంగా జీవించేస్తూ ఉన్నాం. అయితే నిన్న రాత్రి మా వీధిలో ఒక సంఘటన జరిగింది. అది మాకు ఆందోళన కలిగించేది, మీకు అపకీర్తికరమైనది. ఎవరో దొంగ కిందటి రాత్రి మా వీధిలోకి వచ్చి ఇళ్ల తలుపులు తట్టి పారిపోయాడు. వాణ్ణి పట్టుకొని శిక్షించాలని మా ప్రార్థన అని విన్నవించుకున్నారు. వెంటనే రాజు తన ప్రధానమంత్రికి తిరిగి, వీళ్ళు చెప్పే నేరం చేసిన వాణ్ణి మనం విధించే దండన ఏమిటి అని అడిగాడు. పౌరులను భయపెట్టిన ఆ దుర్మార్గుడు కుడిచే నరకటమే ఈ నేరానికి తగిన శిక్ష మహారాజా అని మంత్రి సమాధానం చెప్పాడు. వెంటనే రాజు తన కత్తి దూసి తన ఎడమ చేత్తో కుడి చేతిని నరుక్కున్నాడు. తర్వాత ఆయన అందరి ఎదుట జరిగిన సంగతి యావత్తూ చెప్పేశాడు. అది విని అందరూ దుఃఖిస్తులై రాజుగారి ధర్మబుద్ధిని కొనియాడారు. తర్వాత ఒక బంగారు చేయి చేయించి రాజుగారి మోచేతికి అమర్చారు. అందరూ కలిసి సుందరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయగా
స్వామివారు అనుగ్రహించి రాజుగారి కుడి చెయ్యి మామూలు చేయలాగే ఉండేటట్టు కటాక్షించారు. తళతళ మెరిసే ఆ బంగారు చేయ కారణంగా ఆ రాజుకు సువర్ణహస్త పాండ్యుడు అనే పేరు వచ్చింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.